హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కత్తర్లో మీ తెలుగు అమ్మాయి. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈరోజు అయితే నా వీడియో వచ్చేసి, నిన్న మా అమ్మ నాన్న స్టోరీ కొంచెం చెప్పాను కదా, ఇంకొంచెం చెప్తాను. వాళ్ళ అమాయకత్వానికి వాళ్ళు మా జీవితాన్ని బలైపోయినట్టు వాళ్ళకు కూడా ఇప్పటికీ ₹1 కూడా లేకుండా అయిపోయింది. చాలా 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 కష్టం అండి బాబు అట్లా అమాయకంగా ఉంటే. మనం అమాయకంగా ఉంటే మన జీవితాలతోనే ఎదరోళ్ళు ఆడుకుంటారు. చదువు, అమాయకత్వం ప్లస్ మనీ, పొదుపు లేకపోవడం, ఇవి చాలా కష్టం. తోడబుట్టిన వాళ్ళు అయినా కానీ మనల్ని వదలరు అనమాట. అలాంటివి జరుగుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. అందుకే నేను చదువుకోండి, చదువు ఇంపార్టెంట్, ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా అని చెప్తున్నాను అనమాట. ఈరోజు శ్రీరామనవమి కాబట్టి అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజైతే నేను కొన్ని వంటలు చేసా శ్రీరామనవమి సందర్భంగా. అవైతే చూసేయండి. మీరేమేమి వండుకున్నారో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఎవరైనా చూస్తూ ఉంటే కనుక, ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే కనుక, మేమైతే ఖత్తర్లో ఉంటాము, గల్ఫ్ కంట్రీలో అనమాట. ఇంట్లో ఉంటూ పని చేసుకుంటా, ఇంట్లో పని మనిషిగా అనమాట. పని చేసుకుంటూ వీడియోలు చేస్తూ ఉంటాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు. పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని అయితే కొట్టేయండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. ఇవి ఏంటంటే పెసర్లు నానబెట్టుకుని, నైట్ నానబెట్టుకోలేదు, ఒక 5-6 గంటలు నానబెడితే సరిపోద్ది. గారెలకు అనమాట. రోజు మినప గారెలు కాకుండా అప్పుడప్పుడు ఇలా పెసర్లతో కూడా గారెలు వేస్తూ ఉంటాను నేను. ఇవైతే చాలాసార్లు మన వీడియోల్లో ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే అందులో ఉన్నాయి, చూడండి. ఇది పూర్తిగా చెప్పానో లేదో నాకు తెలియదు, చెప్పే ఉంటాను. ఇంకా మా అమ్మ నాన్న స్టోరీ జరుగుతుంది కదా, అదైతే చెప్తా. మీరు వీడియో అయితే చూస్తూ ఆ మాటలు అయితే వినండి. అట్లా మా అమ్మ నాన్నలు చాలా అమాయకంగా ఉండేటోళ్ళు అనమాట. వాళ్ళకి పొలము అవేమీ ఇవ్వలేదు, ఎందుకంటే వీళ్ళకి చదువు లేదు కదా. అప్పుడప్పుడు డబ్బులు ఇచ్చాము వాటికి దీనికి అని వాళ్ళే తీసేసుకున్నారు. ఒక 8 సెంట్లు భూమి మాత్రం ఇచ్చారన్నమాట, దాంట్లోనే ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు మనుగూరులో మా నాన్న అయితే కష్టపడి కట్టిన ఇల్లు అయితే ఉంది, సింగరేణి జాబ్ చేసి. ఇంకా డబ్బులు అయితే ఏది, మా నాన్న చెప్పాను కదా ఖర్చులు ఎక్కువ, ఆదాయం తక్కువ అన్నట్టు. అప్పుడు ఆదాయానికి ఖర్చులు చాలా ఎక్కువ చేశారు వీళ్ళు. ఇంకా దానివల్ల ₹1 కూడా వెనకేయలేదు. తెలివి లేదు మా నాన్నకు. నేను డబ్బులు దాచిపెట్టుకోవాలి, ఆడపిల్లలు ఉన్నారు, అసలు పిల్లలు ఉన్నారు, ఇట్లా లేదనమాట. ఉన్నాయన్నీ ఖర్చు పెట్టాడు. రేపు జీతం వస్తుంది కదా, పర్వాలేదు అన్న ఆలోచన అనమాట. ఇప్పుడు నేను కూడా అట్లా చేస్తాను. ఇక్కడ ఉంటాను కానీ ₹1 కూడా వెనకేసుకోవట్లేదు. ప్రతి రూపాయి ఖర్చు పెట్టాడు. ఇంకా వచ్చే నెల జీతం వస్తుంది కదా, ఈ నెల అవగొట్టేయడమే. అవగొట్టడం అంటే కూడా ఖర్చులు కూడా అట్లే ఉన్నాయిలేండి. ఖర్చులు అలాగే ఉన్నాయి, రేట్లు అలాగే ఉన్నాయి, పిల్లల ఫీజులు అలాగే ఉన్నాయి. ఇంకా పాలు, నీళ్ళు అన్నీ కొనుక్కొని తినడం అంటే అంతే కష్టంగా ఉంటుంది. తగ్గించుకోవాలన్నా కానీ తగ్గించుకునే పరిస్థితి లేదన్నమాట. ఖర్చులు అట్లే ఉన్నాయి, ఫీజులు అట్లే ఉన్నాయి, రేట్లు అట్లే ఉన్నాయి. ఇంకే ఖర్చు మనం తగ్గించలేము. కాకపోతే ఆదాయాన్ని పెంచుకోవాలి మనము. ఒక ఆదాయమే సరిపోదు, 2-3 ఆదాయాలు ఎట్లా గట్లా కష్టపడి 1 గంట 2 గంటలు ఎక్స్ట్రా పని చేసుకుని అయినా సంపాదించుకోవాలి. ఆ తరంలో అమ్మా నాన్నలు అమాయకంగా ఉన్నట్టు మనం కూడా ఇప్పుడు ఉండకూడదనే ఒక అవగాహన అయితే నాకు ఇప్పుడే వచ్చింది. ఇప్పుడిప్పుడే కొంచెం తెలుస్తుంది నాకు. నేను కూడా అట్లా మట్టి బుర్రలాగే ఉన్నా. అందుకే చదువుకోవాలి, పిల్లలు బాగా చదువుకోండి. నేను ఇంత కష్టపడి ఇక్కడ ఉండి మా పిల్లల్ని అందుకే చదివించుకుంటున్నా. నాకు చదువు లేదు, మా అమ్మ నాన్నలకు చదువు లేదు, మా పిల్లలన్నా చదువుకోవాలి బాగా అన్న ఉద్దేశం ఒకటి నాకు మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయింది. వాళ్ళని చదివించాలి, మనం పడ్డ కష్టాలు వాళ్ళు పడకూడదన్న ఉద్దేశంతో నేను వాళ్ళని బాగా చదివిస్తాను. అందరూ ప్రతి ఒక్కరూ నా వీడియోలు ఎవరైనా చూస్తే వాళ్ళ పిల్లల్ని కానీ, పిల్లలు చూస్తే పిల్లలు కానీ చదువుకోండి అవకాశం ఉంటే. నా మట్టి బుర్రకైతే చదువు రాదులేండి, ఇంకా నేను వేస్ట్. అదనమాట. నాకైతే చదువు చాలా ఇష్టం ఫ్రెండ్స్, కానీ నా బుర్రకి ఎక్కలే, ఏం చేస్తాం. అందుకే నా పిల్లల్ని బాగా చదివించుకుంటున్నా. నాకు డ్యాన్స్ అంటే ఇష్టం, పాటలు పాడడం అంటే ఇష్టం, యాక్టింగ్ చేయడం అంటే కూడా ఇష్టం. కానీ నాకు రాలేదు, నా వల్ల కాలేదు. అందుకని నా పిల్లలకి అన్నీ నేర్పిస్తున్నా. అది మన ఇష్టాన్ని వాళ్ళ మీద రుద్దడం కాదు, ఇష్టంగా వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా వాళ్ళకి చిన్నప్పటి నుంచి అన్నీ నేర్పించాలి. మా అమ్మకి అంత
అప్పట్లో అవగాహన లేదు కాబట్టి ఏం చేయించలేదు మా చేత. నాకైతే కొంచెం కొద్ది గొప్ప ఆలోచనలు ఉన్నాయి కాబట్టి నేను ఇంకా అన్నీ నేర్పిస్తున్నా. ఎందుకంటే ఇక్కడ కష్టపడుతున్నా కాబట్టి నేను పడ్డ కష్టం ఇంకా నా పిల్లలు పడకూడదన్న ఉద్దేశంతో నేను వాళ్ళకి అన్నీ నేర్పిస్తున్నా. ఒక దారిలోనే, చదువు ఒకటే కాదు, ఆటల్లోనైనా పాటలో అయినా యాక్టింగ్లో అయినా ఏదో ఒక దారిలో వాళ్ళకి వాళ్ళ బ్రతకడానికి బతుకుదేరు అవ్వాలి. ఏదో ఒక్కదాని మీదే ఆధారపడకూడదన్న ఉద్దేశంతో నేను అన్నీ నేర్పిస్తాను అనమాట. అదే సంగతి. ఇంకా నాకు తెలిసిన విషయాలు అయితే ఇవి. నాకైతే కష్టపడి రూపాయి దాచుకోవడం చాలా ఇష్టం. ఒకరి డబ్బులు మనం తీసుకోకుండా, ఒకరిని ఆశించకుండా మనం బ్రతకాలి అంటే చాలా కష్టపడాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కాళ్ళు చేతులు బాగున్నాయి కాబట్టి మంచిగా కష్టపడి డబ్బులు సంపాదించుకుంటే రేపు పొద్దున్న ముసలోళ్ళం అయిన తర్వాత మనం ఎవరి మీద ఆధారపడి ఉండకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ రోజుల్లో డబ్బు లేకపోతే ఎవరు పిల్లల్ని చూడరు. నేను ఈరోజైతే ఒక స్టోరీ విన్నా. స్టోరీ అంటే ఒక అక్క నాకు చెప్పిందనమాట. వాళ్ళ ఫ్యామిలీ గురించి. బట్టలు అమ్ముతుంది ఒక అక్క. ఆమె ఈరోజు వచ్చింది ఊరు నుంచి, అది ఇండియా నుంచి వచ్చిందనమాట. ఒక సంఘటన జరిగింది తన జీవితంలో, నేను చెప్తాను అది కూడా. ఈ గల్ఫ్ కంట్రీలో పనిచేసేటోళ్ళ జీవితాలు ఎట్లుంటాయంటే చాలా ఘోరంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ పని చేసిన రోజులు ఇంటికాడోళ్ళు మంచిగా చూసుకుంటారు. అదే ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ డబ్బులు ఉండవు, వీళ్ళు చేసిన పని ఉండదు, వీళ్ళకి విలువ ఉండదు. ఇంటికి వెళ్తే వీళ్ళని పట్టించుకోరు, కనీసం తిండి కూడా ఉండదు. వాళ్ళు చనిపోయినా కూడా కర్మలు చేయడానికి చాలా ఆలోచిస్తారు ఇంటికాడోళ్ళు. అంటే చాలామందికి పిల్లలు, భర్త ఎవరు లేనప్పుడు ఇట్లా ఇతర దేశాలకు వచ్చి పని చేసుకుంటారు కదా, అది ఎవరికన్నా పంపిస్తే వాళ్ళు సరిగ్గా చూడకపోవడం, వాళ్ళు పంపించిన డబ్బులను తినేస్తారు. ఏమో మంచిగా ఉన్నప్పుడు పంపిస్తారు అనమాట, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. తర్వాత పరిస్థితి అది. ఇంకా దేనికి మనకు అనుకూలంగా ఉండరు వాళ్ళు. అందుకే మీ పేరు మీద బ్యాంకులో డబ్బులు వేసుకోండి అని నేను ఎప్పుడో చెప్పిన. పాత వీడియోలో నీకు చాలా చేసిన నేను. కావాలంటే మీరు చూడండి. మీ పేరు మీద ఎవరైనా ఈ గల్ఫ్ కంట్రీలో ఎవరు పనిచేస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా మీ పేరు మీద అకౌంట్ చేయించుకొని మీ పేరు మీద ఒక నెలకి ఎంతో కొంత మీ పేరు మీద వేసుకుంటే దేనికో దానికి హెల్ప్ అవుతుంది అని నా ఉద్దేశం. అన్నీ నేను చెప్తున్నా కానీ నేనైతే ఇంత మటుకు నాకు బ్యాంక్ అకౌంట్ కూడా లేదు ఫ్రెండ్స్. తీసుకోవాలి, తీసుకోకపోయినా పర్వాలేదు అని అనిపిస్తుంది. మా ఆయన అయితే చాలా మంచోరు, ఆయనే చూసుకుంటారని ఒక నమ్మకం అనమాట. అట్లా లేని వాళ్ళకి, మంచోళ్ళు కాని వాళ్ళకి నేను చెప్తున్నా ఏంటి అంటే, ఎవరైనా జాగ్రత్తగా ఉండాలి, పొదుపు చేసుకోవాలి, ఎంతో కొంత మీ చేతిలో పట్టుకోవాలి. అట్లా కూడా కాకపోతే నెలకి ఎంతో కొంత దాచుకొని ఒక వస్తువు రూపంలో అయినా దాచుకోవాలి, లేకపోతే భూమి రూపంలో అయినా పెట్టుకోవాలి, ఒక ఇల్లు రూపంలో అయినా పెట్టుకోవాలి. ఏదో ఒకటి మీ పేరు మీద ఉంటే కనుక ఎవరో ఒకరు చూడడానికి వాళ్ళు ఆ డబ్బులకో, భూమికో, బంగారానికో ఆశపడి ఎవరొకరు చూస్తారనమాట.